వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రైతు ఆశీర్వాద సభ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 సాయం ఇస్తామని హామీ ఇచ్చి 12,000 మాత్రమే అందించారని, అందులోనూ ఒక పంటకు సంబంధించిన సాయాన్ని పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే కొన్ని విడతల్లో 2-3 ఎకరాల పరిమితితోనే సాయం అందించారని పేర్కొన్నారు. రైతు బంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 29,300 కోట్లు బాకీ పడిందని హరీష్ రావు అన్నారు. ఇలా రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో. రెండవది రైతు బంధు. ఏం చెప్పిందే రైతు బంధు? ఎన్నికల ముందు 15,000 చెప్పిందా? 15,000. మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు. ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే 29,300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి, రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, జూపల్లి కృష్ణారావు. ఆయన